హలో గైస్, ఈరోజు మనము చైర్ మీద ఎలా స్ట్రెచెస్ చేసుకోవచ్చు సూర్య నమస్కారం తెలుసుకుందాం. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి సూర్య నమస్కారం చూపిస్తాను. సో మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ దాంతోపాటు చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్స్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయినా. ఓకే, స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ పొజిషన్, నమస్కార్ పొజిషన్. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ అప్, సెకండ్ పొజిషన్ సేమ్ నిలబడి చేసినట్లే ఉంటుంది. మోడిఫికేషన్ 3 బెండింగ్ ఫార్వర్డ్, ప్లేసింగ్ యువర్ బోత్ పామ్స్ ఫార్వర్డ్. 4 రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 5 టచింగ్ యువర్ నీ. నెక్స్ట్ హ్యాండ్స్ అగైన్ అప్ 6, అగైన్ బెండింగ్ ఫార్వర్డ్ 7. నౌ విత్ ఆపోజిట్ లెగ్ 8, 9 touching your knee, 10 touching your toes, 11 hands up, 12 namaskar. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూర్చొని బటర్ఫ్లై పొజిషన్ కానీ మనం చేయొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఇది వచ్చేసి బేసిక్ వాళ్ళకి కాదు, ఇది కాస్త ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళైతే బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఓకే, సో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ వాళ్ళు చైర్ మీద చేసుకోవాలి లైట్గా స్ట్రెచెస్ అనుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. బేసిక్ వాళ్ళకి వీడియో అప్డేట్ చేస్తాను. ఇలాగనే లైక్ బటర్ఫ్లై పొజిషన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేస్ట్ మొత్తం స్ట్రెచ్ అయ్యేటట్టు చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ట్విస్టింగ్ అని చేయాలి కదా, సో సైడ్కి ఇలా కూర్చొని ట్విస్టింగ్ టైప్ మనము ఆపోజిట్ హ్యాండ్ వచ్చేసి ఆపోజిట్ పాదం పక్కన పెట్టి ఇంకో హ్యాండ్ని స్ట్రైట్గా పెడతాము. లైక్ త్రికోణాసనం మనం ఎలా పెడతామో అలానే సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ కానీ చేస్తాము. ఫస్ట్ ఎల్బో ఇలా నేను ఎందుకు పెడుతున్నాను అంటే కాస్త అరేంజ్ చేసుకుంటున్నాను షోల్డర్ని. తర్వాత సపోర్ట్ తీసుకొని తర్వాత పామ్ కింద పెట్టి ఇంకో హ్యాండ్ని లిఫ్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు రైట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, ట్విస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచింగ్ ఫర్ ద లెగ్స్ కదా, సో ఫార్వర్డ్ బెండ్ చేస్తాము. వీలైతే ఈ పొజిషన్లో కొంచెంసేపు ఉండండి. అండ్ తర్వాత లెగ్స్ బాగా దూరం పెట్టి చేతులు కానీ మెల్లగా ఒక చేయి తర్వాత ఒక చేయి పెట్టి హోల్డ్ చేయండి ఇలా. ఓకే, మీ అరేంజ్మెంట్ ఆఫ్ ద లెగ్స్ కానీ కరెక్ట్గా 2 హీల్స్ ఒకే లైన్లో ఉండాలి. మీకు ఈ పొజిషన్ ఓకే అన్నప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ లిఫ్ట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఒకవేళ పాసిబిలిటీ ఉంది అంటే 2 హ్యాండ్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఒక్కటే లైక్ లైట్ వార్మప్గా నేను హ్యాండ్స్ నుంచి లెగ్స్ వరకు జస్ట్ రఫ్గా చేయించాను. థ్యాంక్ యూ.